వరలక్ష్మి కోలుకున్నాక వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇలా అడుగుతూ ఉంటుంది. అసలు ఏంటి, నాకెందుకు ఇలా అయ్యింది, ఏం జరిగింది అని చెప్పి వరలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. దాంతో వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, నీ మీద విషప్రయోగం జరిగింది, అందుకే నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరు అలా చేశారు అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మరి ఇంకెవరు చేశారు, నీ భర్త విష్ణుయే. నువ్వు తాగిన జ్యూస్లో ఏదో కలిపేసి ఉన్నాడు, అందుకే నీకు అలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న ధార అయితే చాలా మంచి పని జరిగింది, విష్ణు మీద నింద వేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ వరలక్ష్మి అయితే విష్ణు గారు ఎక్కడ ఉన్నారా అని చెప్పి వెతకడం కోసం అలా ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఒక చోట అయితే విష్ణు అక్కడ తాగేసి తిరుగుతూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి, అయ్యో విష్ణు గారు ఏంటి మీరు ఇలా ఉన్నారేంటి, ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి వరలక్ష్మి విష్ణుని పట్టుకుని అడుగుతూ ఉంటుంది. అది విని విష్ణు అయితే, వదులు, నా చెయ్యి వదులు, అసలు నీ వల్లే నాకు ఇలా జరిగింది, నీ వల్లే నా కూతురు నన్ను అసహ్యించుకుంది, నా కూతురు అస్సలు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదంటే అంత ప్రేమగా చూసుకునేది, కానీ నీ కారణంగానే నా కూతురు నన్ను అసహ్యించుకునేలా చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి, అయ్యో విష్ణు గారు ఎందుకు అలా అనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే విష్ణు, అవును, నీకు అలా జరగడం వల్లే నా కూతురు నన్ను అనుమానించి నన్ను చంపదెబ్బ కొట్టింది, నా కూతురు అంటే నాకు ఎంత ఇష్టం, అలాంటిది నా కూతురు నన్ను అసహ్యించుకుందంటే నేనేమైపోవాలి చెప్పు అని చెప్పి విష్ణు అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.